జై శ్రీమన్నారాయణ. మువ్వాయిరప్పడి కాలక్షేపానికి వేంచేసిన భాగవత గోష్ఠికి స్వాగత సుమాంజలులతో అడియన్ లక్ష్మీ రామానుజదాసి. అస్మద్గురుభ్యో నమః. కాశ్యపాన్వయ సంజాతం నారాయణ పదాశ్రితం శ్రీమన్నారాయణం వందే యతీశ్వర శ్రియాచుషం ఆళ్వారెంబెరుమానార్జీయరాచార్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. ముందుగా ఇంట్రడక్షన్ తెలుసుకుందాము. ఆ తర్వాత తనియన్ కౌతారికి ఏమిటో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. శ్రీయపతి ఎవరు? ఆ లక్ష్మీదేవికి పతి అయినటువంటి వాడు శ్రీయపతి. ఆయన ఈ జీవులను దిద్దుబాటు చేయాలి అనుకున్నారు. అయ్యో ఇక్కడే ఉండిపోతూ ఉన్నారే ఈ జీవులు, ఇక్కడే కర్మలను ఆచరిస్తూ ఉన్నారు, మళ్ళీ ఆ కర్మలకు అనుకూలంగా ఇక్కడే జన్మలు ఎత్తుతూ ఉన్నారు. కాదు నా లోకానికి, ఆనందమయమైనటువంటి ఈ లోకానికి వీరిని తీసుకురావాలి అని ఆయన ప్రయత్నం. ఎలా అంటే, తల్లికి 4 పిల్లలు ఉంటే తల్లిదండ్రులకి ఎవరైతే కొంచెం అమాయకంగా తెలియకుండా ఉంటారో వాడి మీదే ప్రేమ ఎక్కువగా ఉంటుంది. వాడు ఎలా బ్రతుకుతాడో ఏమిటో అని. మిగిలిన వారిపై ప్రేమ ఉండదని కాదు, కానీ వీడు ఎలా ఉంటాడో వీడికి తెలియదే అన్న భావన. అలాగే పరమాత్మ కూడా వైకుంఠంలో వేంచేసి ఉన్నారు. చక్కగా అమ్మలు, నిత్యులు, ముక్తులు సదా సేవలు అందిస్తూ ఉన్నారు. అయితే ఆ సేవలు గైకొంటూ కూడా, అరే నా పెద్ద బిడ్డలు ఇక్కడే ఉన్నారు, నా చిన్న బిడ్డలు ఆ భూలోకంలో ఉన్నారు, వారు ఇబ్బంది పడుతూ ఉన్నారే, వారిని నా దగ్గరికి చేర్చుకోవాలి అని ఆయనే ఆ పరమపదము, ఆ ఆనందమయమైనటువంటి లోకాన్ని వీడి, నిత్య విభూతిని వీడి, ఈ లీలా విభూతిలోకి, ఈ దుఃఖభూయిష్టమైనటువంటి భూమిపైకి, ఈ కర్మభూమిలోకి ఆయన అవతారాలుగా అవతరించారు. ఎందుకు వచ్చారు? మనల్ని దిద్దుబాటు చేయటం కోసం. అలా అవతరించి, మనకు తెలిసి మత్స్యకూర్మ వరాహ అంటూ ఒక 10 అవతారాలని చెప్తాము. కానీ వేదం ఏం చెప్తుంది? ఎన్నో అవతారాలు అవతరించారట పరమాత్మ. అలా అవతరించి దిద్దుబాటు చేశారు. కానీ ఆయన ఉన్న సమయంలో మాత్రం ఉన్నవారు దిద్దుబాటు అయ్యారు. మళ్ళీ పరమపదం చేరారు పరమాత్మ నిత్య విభూతికి. తరువాత వారు, అయ్యో నేను వెళ్ళి చెప్పినా అందరూ దిద్దుబాటు అవ్వలేదే, అందరూ దిద్దుబాటు అవ్వాలని కదా ఆయన ప్రయత్నం అంతా కూడా. వీరికి ఉండేటటువంటి అజ్ఞానాన్ని తొలగించి, రియల్ నిజమేమిటో తెలిపి, వాడి కర్తవ్యం ఏమిటో వాడికి గుర్తు చేసి, దాని అనుకూలానుసారంగా ఆయన దగ్గరికి తీసుకోవాలని కదా. అయితే దానిలో పరమాత్మ మొత్తం దిద్దుబాటుతనం అవ్వలేదు. సరే, నేను వెళ్ళి నాదిగా నేను చెప్పుకుంటే దిద్దుబాటు జరగలేదు అని ఆయన ఆయుధ అంశజులుగా, ఆయనకు వాహన అంశజులుగా, ఆయనకు సేనాధ్యక్షుడిగా ఉన్నటువంటి విశ్వస్కేన అంశజులుగా, ఆయన కౌస్తుభమని ధరించేటటువంటి ఆభరణ అంశజులుగా, ఆయన పుట్టుమచ్చ అంశజులుగా, ఇలా ఆయనతోటి ఉండి వీడనటువంటి బంధం కలిగినటువంటి 12 ఆల్వార్లను ఈ భూమిపై అవతరింప చేశారు పరమాత్మ. వీరిని ఎందుకు అవతరింపచేశారండి? మనల్ని, అంటే ఈ జీవాత్మలను దిద్దుబాటు చేయటం కోసం. వారు పరమాత్మను వీడి ఉండనటువంటి వారు. పాపం భూలోకానికి వచ్చినా ఆ పరమాత్మనే తలుచుకుంటూ ఆ గుణానుభవంలోనే ఉండినటువంటి వారు. అలా ఇక్కడికి వచ్చినప్పుడు ఆయనను తలచి ఇక్కడ చేయవలసినటువంటి దిద్దుబాటు తనము కంటే ఎక్కువగా గుణానుభవంలో, భగవద్గుణానుభవంలో ఉండి వాళ్ళు పాసురాలను అనుగ్రహించారు. అంటే పరమాత్మపై పాడారు, పరమాత్మకు మంగళాశాసనం చేశారు అని చెప్పుకోవచ్చు. అలా వారు ఇచ్చినటువంటి పాసురాలు 4000 పాసురాలు. నాలా ఇర, నాలా అంటే 4, ఇర అంటే 1000, 4000 పాసురాలు అయ్యాయి. సరే, వారెప్పుడో ద్వాపరయుగం చివరిలో, కలియుగం మొదటిలో అవతరించారు. తర్వాత మనం ఎప్పుడో ఇప్పుడు ఉన్నవాళ్ళం. మరి ఈ ప్రబంధాలు కాస్త మరుగున పడిపోయాయి. వీటిని, ఈ 4000 పాసురాలని ఏమంటామండి? 4000 దివ్య ప్రబంధం అంటాం.
మరుగున పడిపోయాయి. ఆ మరుగున పడినటువంటి పాసురాలను కూడా చక్కగా శ్రీమన్నాథమునులు మొట్టమొదటి ఆచార్యులు ఆయన కనినిన్ సిరుత్తామును ఆళ్వార్ తిరునగిరిలో ఏకసింహాసనంపై 12,000 సార్లు పారాయణం చేసి నమ్మాళ్వార్లను మదిలో నిలుపుకొని ఈ పారాయణం సఫలీకృతమయ్యి నమ్మాళ్వార్లు ప్రత్యక్షమయ్యి 4,000 పాసురాలను భవిష్యత్ ఆచార్య రామానుజ విగ్రహాలను ఇచ్చారు. ఇవన్నీ మీకు తెలిసినటువంటిదే. అలా ఆ 4,000 పాసురాలను కూడా ఎలా ఒకేసారిగా మనం ఫస్ట్ క్లాస్ అబ్బాయికి 10th క్లాస్ సిలబస్ను కూడా కలిపిచ్చామనుకో, వాడు ఫస్ట్ క్లాస్ కూడా చదవలేడు, అంతా కన్ఫ్యూజ్ అయిపోతాడు. అలా మనము ఎక్కడ సేవించకుండా పోతామో, ఇంత భోగ్యమైనటువంటి ప్రబంధాన్ని ఎక్కడ మనం స్వీకరించకుండా అయిపోతారో జీవుడని ఆ కరుణామయులు కదా ఆచార్యులంటే. శ్రీమన్నాథమునులు వాటిని విభజన చేశారు. 24 భాగాలుగా విభజన చేసి రాగయుక్తంగా పాడటానికి వాళ్ళ మేనల్లులతోటి పాడించి చక్కగా అందరికీ అనుకూలంగా సౌకర్యార్థంగా పరమాత్మను సేవించుకునే విధంగా అప్పుడు ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్యమైనటువంటి భోగ్యమైనటువంటి పాసురాలను మనందరికీ లభ్యమయ్యేటట్లు చేసుకుని మనందరికీ అందుబాటుగా అనుగ్రహించటం జరిగింది. అయితే ఇలా 24 భాగాలు అన్నాము. ఒక 4 భాగాలు వచ్చేసి నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధానికి వేదాలకు సరిపడగా మన పూర్వాచార్యులు అనుగ్రహిస్తారు. అలాగే 6 భాగాలు అంటే 6 దివ్య ప్రబంధాలు తిరుమంగయ్యాళ్వార్లు అనుగ్రహించినటువంటి దానికి అవి వేదాంగాలుగా, మిగిలినటువంటి 14 భాగాలు మిగిలినటువంటి ఆళ్వార్లు అనుగ్రహించినటువంటి దివ్య ప్రబంధం ఉపాంగాలుగా, వేదాంగాలు, ఉపాంగాలు. అలా ఈ సంస్కృత వేదానికి సరిపడా ద్రావిడ వేదంగా మనకు అనుగ్రహించారు. సంస్కృతంలో వేదం ఉంది, చక్కగా సేవించవచ్చును, కానీ దానికి కొన్ని నియమాలు ఉన్నాయి. కానీ ఈ ద్రావిడ ప్రబంధానికి ఎటువంటి నియమాలు లేవు. చక్కగా తెలుసుకొనవచ్చును, సేవించవచ్చును, అందరము తరించవచ్చును. ఏమి కావాలి? ప్రేమ, ఆసక్తి, ఇవి తప్ప మిగిలిన అర్హతలు ఏమీ అక్కరలేదన్నమాట. అలా ఆ దివ్య ప్రబంధం అనుకూలంగా ఉన్నది. అయితే తిరువాయ్మొഴി దివ్య ప్రబంధాన్ని సామవేద సారము అంటారు. నమ్మాళ్వార్లు అనుగ్రహించారు. ఆళ్వార్లు 12లో కూడా నమ్మాళ్వార్లు అవయవి అంటారు. మిగిలినటువంటి ఆళ్వార్లందరూ అవయవాలు అంటారు. అంటే ప్రధానులు అని చెప్పబడుతూ ఉన్నదన్నమాట. అలాంటి ప్రధానులైనటువంటి వారు, ఆచార్య పరంపరలో ఉన్నటువంటి వారు, గొప్పవారు అయిన నమ్మాళ్వార్లు అనుగ్రహించినటువంటి తిరువాయ్మొഴి దివ్య ప్రబంధానికి మన పెద్దలు, ప్రముఖులు, ఆచార్యులు 5 వ్యాఖ్యానాలను అనుగ్రహించారు. అది సామవేద సారం అంటాము. అలాగే మన ఆండాల్ తల్లి కూడా మనకు 2 దివ్య ప్రబంధాలను ఇచ్చారు. ఒకటి తిరుప్పావై దివ్య ప్రబంధం, 2 నాచియార్ తిరుమొഴి. తిరుప్పావై దివ్య ప్రబంధం 30 పాసురాలు కలిగి ఉంటే నాచియార్ తిరుమొഴి 143 పాసురాలు కలిగి ఉన్నది. అలా మనకి అమ్మ అనుగ్రహించింది. అయితే ఈ తిరుప్పావైకి కూడా 4 వ్యాఖ్యానాలు ఉన్నాయి. పరమకారుణికులైనటువంటి ఆచార్యులు అనుగ్రహించినటువంటి వ్యాఖ్యానాలు. ఆ 4 వ్యాఖ్యానాలు ఈరాయిరప్పడి, నాలాయిరప్పడి, తిరునారాయణ పురం ఆయ్ అనేటటువంటి ఆచార్యులు 2,000 వ్యాఖ్యానం, 4,000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. మరి మువ్వాయిరప్పడి కూడా ఉంది, అది 3,000 వ్యాఖ్యానం. పెరియవాచ్యాన్ పిళ్ళై అనేటటువంటి మహానుభావులు, ప్రముఖులు, పెద్దలు అయినటువంటి వారు 3,000 వ్యాఖ్యానాన్ని అనుగ్రహించారు. ఇంకా ఆరాయిరప్పడి 6,000 వ్యాఖ్యానం. అజగియ మనవాళ పెరుమాళ్ నాయనార్ అనేటటువంటి ఆచార్యులు అనుగ్రహించారు. అయితే ఈ మువ్వాయిరప్పడి వచ్చేసి మన ఆంధ్ర దేశాన బాగా సేవించుతారు. ఆరాయిరప్పడి వచ్చేసి దక్షిణ దేశాన బాగా సేవిస్తారు. అయితే పెరియవాచ్యాన్ పిళ్ళై వారు అనుగ్రహించినటువంటి ఈ మువ్వాయిరప్పడి వ్యాఖ్యానం మనకు పెద్దలు అనుగ్రహిస్తే దాన్ని సేవించుకోవటానికి అనుకూలానుసారంగా సమాయత్తం అవుతున్నాము. ఈ వ్యాఖ్యానం వచ్చేసి మణిప్రవాళ భాషలో ఉంటుంది.
అచ్చం ద్రావిడం కాదు, అలాగా అచ్చం సంస్కృతం కాదు. రెండూ కలిసినట్టుగా సులభంగా, సుఖతరంగా సేవించటానికి, అర్థం చేసుకోవటానికి అనువుగా ఉంటుందన్నమాట. అయితే వైష్ణవులు ఏమి వ్రతాలు లేవు వాళ్ళకు ప్రత్యేకించి. ఉన్నటువంటి వ్రతాలు రెండే రెండు. ఒకటి ఏకాదశి వ్రతం, రెండు తిరుప్పావై వ్రతం. ఈ ధనుర్మాసం 30 రోజులు సేవించేటటువంటి వ్రతం అన్నమాట. ఈ రెండే వారికి ఉండేటటువంటి ప్రధానం. ఈ తిరుప్పావై నిత్యానుసంధానంగా సేవిస్తారు ప్రతి వైష్ణవులు. గృహాలలో, ఆలయాలలో సేవాకాల సమయంలో చక్కగా సేవిస్తూ ఉంటారు. ఆ అనధ్యయన సమయంలో తప్ప అప్పుడు కూడా మనకు ధనుర్మాసం కనుక తిరుప్పావై 30 రోజులు సేవించే అవకాశం ఉంటుంది. అలా సేవిస్తూ ఉంటారు. అలా ఒకరోజు భగవద్ రామానుజుల వారు పెరేనంబి వారి గృహానికి భిక్షాటనగా వెళ్ళారు. అక్కడ వాళ్ళ కూతురు ఇలా తలుపు తీసింది. తీసిన వెంటనే రామానుజుల వారు సాష్టాంగం పడి నమస్కారం చేశారట. అప్పుడు రామానుజులు తిరుప్పావైని సేవిస్తూ ఉన్నారు. నప్పిన్న పిరాటి ఎలా తలుపు తీసి గోష్ఠిని లోపలికి రమ్మని చెబుతుందో ఆ పాత్రంలో అనుసంధానంలో ఉన్నారు. ఆయన సాష్టాంగం చేశారు. అప్పుడు వారి తండ్రి గారు వచ్చారు, పెరియనంబివారు. ఓ ఈయన చక్కగా ఈ పాసురాన్ని అనుసంధానం చేస్తున్నారు కాబోలు, తలుపు తీసిన వెంటనే నప్పిన పిరాటేని సాష్టాంగం చేశారు అని ఆయనను అప్పుడు లేపారు, సాష్టాంగం చేసినటువంటి భగవద్ రామానుజుల వారిని. అలా రామానుజుల వారు ఈడు పడిపోయి ఉండేవారు. ఎప్పుడు తిరుప్పావైనే సేవిస్తూ ఉండేవారు. అందుకని ఈయనకు తిరుప్పావై జియర్ అనేటటువంటి భోగ్యమైన నామం కూడా ఉన్నది. అలా తిరుప్పావై చాలా ప్రాముఖ్యత కలిగి ఉన్నదన్నమాట. రామానుజులకే తోడబుట్టినటువంటిది అని చెప్పుకుంటాము. మరి పెరియాల్ వాళ్ళ యొక్క తిరుతనయ ఆయన బ్రాహ్మణులు. స్వామివారికి మాలా కైంకర్యం చేసేవారు. అక్షర జ్ఞానం లేదు కానీ శ్రీవిల్లిపుత్తూరులో వేంచేసి ఉన్నటువంటి వటపత్ర సాయి పెరుమాళ్లకు ప్రతిరోజు పుష్పమాల కైంకర్యాన్ని చేసుకునేవారు. అలాగే ఆ తులసి నాటడం కోసం ధరణి త్రవ్వుతూ ఉంటే అందాల పెట్టె కనపడింది. ఆ పెట్టెను తీసి చూడగా ఆ రోజు జనక మహారాజుకు సీతాపిరాట్టి ఎలా దొరికిందో అలా ఈరోజు ఈ పెరియాల్ వాళ్లకు మన ఆండాల్ తల్లి అందాల పట్టి దొరికింది. 5 సంవత్సరాల బాలికగా చేతులు అందిస్తున్నట్టుగా దొరికింది. పెరియాల్ వాళ్ళు తీసుకొని ఆమెకు ఆండాల్ అని నామాన్ని విడి గోదా, కోదై ఇలా నామాన్ని విడి పెంచసాగారు. అయితే ఆయన చేస్తున్నదేమిటి? పెరుమాళ్ళ కైంకర్యం. మరి ఆయన దగ్గర పెరిగినటువంటి బిడ్డ తక్కువ ఉంటుందా? ఈయన పెరుమాళ్లకు మాలా కైంకర్యం చేసి పెరుమాళ్లకు మంగళాశాసనాన్ని చేస్తే తన తనయురాలు కదా ఆమె పెరుమాళ్లకే కాక చక్కగా భాగవతులకు కూడా మంగళాశాసనం చేసింది ఆండాల్ తల్లి. అటువంటి ఆండాల్ తల్లి అనుగ్రహించినటువంటి ఈ తిరుప్పావై 30 పాసురాలే మనము ఇప్పుడు సేవించుకోబోతున్నాము. అయితే ముందుగా ఏమి చేయాలి అంటే ఈ 30 పాసురాలను యథావకాశంగా, ఎంత సావకాశంగా ఉంటే అంత, ఎంత దాసురాలు బుద్ధికి తోస్తే అంత, దాసురాలు శక్త్యానుసారంగా, ఆచార్య కృపానుసారంగా మీకు అందించే ప్రయత్నం చేస్తుంది దాసురాలు. ముందుగా తనియన్లు అనుసంధానం చేసుకోవాలి. అనుసంధానం చేసుకొని తర్వాత కాలక్షేపాన్ని ప్రారంభించుకోవాలి. ఆ తనియన్లన్నీ కూడా సేవించిన తరువాత మనం ఎదురుగా ఉన్నటువంటి గ్రంథం, ఆ గ్రంథమే మనకు వ్యాఖ్యానాన్ని అనుగ్రహించినటువంటి ఆచార్యులుగా భావన చేస్తూ నమస్కరించుకోవాలి. ఆ తరువాతే నీలాతుంగ స్తనగిరి తనియనుంది కదా, ఆ తనియను ప్రారంభం చేసుకుందాము. సరే, కాలక్షేపం అంటే ఏమిటి? కాలుడు అంటే యముడు లేదా దున్నపోతు అంటారనమాట ఆయన వాహనంగా. క్షేపం అంటే నెట్టి వేసేది. ఎక్కడ కాలక్షేపం జరిగితే అక్కడికి కనీసం యముడు కాదు కదండి, యముడు వాహనం కూడా రాదు, నెట్టివేయబడుతుంది అంటూ
మన పెద్దలు భోగ్యమైన అర్థంతో కూడుకున్నటువంటి పదాన్ని కాలక్షేపంగా అనుగ్రహించారు. ఉపన్యాసం అంటేనేమో తెలిసిన విషయాన్ని చక్కగా చెప్పుకుంటూ వెళ్ళటం. కాలక్షేపం అంటే అలా కాదు. మనకిచ్చిన గ్రంథంలో మన ఆచార్యులు వారు ఏవేవి ప్రమాణాలుగా చూయించి చెబుతున్నారు, వేటిని ప్రమాణాలుగా జోడించి మనకు అనుగ్రహించారు, ఏ ఏ సూక్తులు ఇచ్చారు, వాటన్నిటినీ కూడా కరెక్ట్గా తెలుసుకునేటటువంటి ప్రయత్నం. అలా జరిగేటటువంటి దాన్నే కాలక్షేపం అంటామన్నమాట. అయితే ఇప్పుడు నీలాతుంగ స్తనగిరి అనేటటువంటిదే కదా పాసురం. మరి ఇప్పుడు మనం మామూలుగా అయితే ప్రార్థన చేసుకోవాలి, ఆ తర్వాత తనియన్లు సేవించుకోవాలి. మనకు ఏ ఆచార్యులైతే మనకు ఈ గ్రంథ కాలక్షేపాన్ని అనుగ్రహిస్తున్నారో వారి తనియన్ను సేవించుకోవాలి. మనకు ముందుగా ఉత్తారకాచార్యులు అంటే స్వాచార్యులు, అస్మదాచార్యులు ఎవరైతే శంకుచక్ర ప్రధానాలను, స్వరూపాన్ని, తిరుమంత్రాన్ని అనుగ్రహించారో వీటిని ఏమంటాం? పంచ సంస్కారాలు అంటాం కదా. సమాశ్రయణం, మంత్రోపదేశం అంటావా? ఇవన్నీ ఎవరైతే అనుగ్రహించారో వారి తనియన్ను సేవించుకుంటాము. వారి దగ్గర మంత్రాన్ని పొందామండి. తర్వాత ఈ కాలక్షేపము గ్రంథాలన్నీ కూడా ఇతర ఆచార్యుల దగ్గర విన్నామండి అంటే మనకి ఈ కాలక్షేపాన్ని ఎవరు అనుగ్రహించారో వారి తనియన్ను సేవించుకోవాలి. అలా వారిని సేవించుకొని ఆ తర్వాత మనము మొదలు పెట్టుకోవటం జరుగుతుందన్నమాట. ఇలా మనకు ఇప్పుడు ఈ మువ్వాయిరప్పడి గ్రంథాన్ని దాసురాలికి అనుగ్రహించిన వారు వంగల వెంకటాచార్య స్వామివారు. వారు అనుగ్రహించినటువంటి కాలక్షేపంలో దాసురాలు గ్రహించినది మీ ముందు ఉంచే ప్రయత్నం చేస్తుంది.